కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకున్నాము. ఈరోజు మీతో నేను నేర్చుకుంటూ పంచుకునేటువంటి పాఠ్యాంశం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో పాత నిబంధన 37, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలలో ప్రవక్తల పుస్తకాలుగా పిలువబడేటువంటి పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని? పాత నిబంధనలో ప్రవక్తల పుస్తకాలు ఎన్ని? 17 పుస్తకాలు. ఈ 17 పుస్తకాలలో పెద్ద ప్రవక్తల పుస్తకాలుగా పిలువబడే పుస్తకాలు ఎన్ని? 5 పుస్తకాలు. పెద్ద ప్రవక్తలు ఎంతమంది? బ్రేక్ పడండి. పెద్ద ప్రవక్తలు ఎంతమంది అంటే 4. పెద్ద ప్రవక్తల పుస్తకాలు 5. పెద్ద ప్రవక్తలుగా పిలువబడేవాళ్ళు 4 మాత్రమే. అంటే ఇర్మియా, విలాప వాక్యాలు ఒకళ్ళే రాశారు కాబట్టి ఎంతమంది? 4 పెద్ద ప్రవక్తలు. వారిని పెద్ద ప్రవక్తలు ఎందుకంటారంటే వయసులో పెద్దోళ్ళని కాదండి. వాస్తవంగా మలాకీ ప్రవక్తే, యెషయా ప్రవక్తే, వాళ్ళందరూ ప్రవక్తలే. కానీ వీళ్ళ రాసిన పుస్తకాలు పెద్దవి కాబట్టి మనవాళ్ళు పెద్ద ప్రవక్తలు అంటారు. వీళ్ళు ఎక్కువ సేవ చేశారని కాదు, వాళ్ళు తక్కువ సేవ చేశారని కాదు. కానీ ఈ 4 రాసిన 5 పుస్తకాలు ప్రవక్తల పుస్తకాలలో పెద్ద పుస్తకాలు కాబట్టి వాళ్ళు ప్రవక్తలు అని, పెద్ద ప్రవక్తలు అని పిలుస్తాం మనం. అలాంటి పెద్ద ప్రవక్తల పుస్తకాలలో ప్రాముఖ్యంగా 66 అధ్యాయాలు కలిగినటువంటి ఒక పుస్తకం ఉంది. ఎవరిది? యెషయా గారిది. దాన్ని క్రొత్త నిబంధన రచించినటువంటి రచయితలు ఏమన్నారంటే మినీ బైబిల్ అన్నారు. దాన్ని ఏమన్నారు? మినీ బైబిల్. అంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్లో 39 పుస్తకాలు ఇశ్రాయేలు చరిత్ర చెబితే, 27 పుస్తకాలు క్రీస్తు కొత్త నిబంధన చరిత్ర చెప్పినట్లుగా, అలాగే యెషయా గ్రంథంలో 39 పుస్తకాలు ఇశ్రాయేలు చరిత్ర చెబితే, 27 పుస్తకాలు క్రీస్తుని గురించిన ప్రవచనాలు చెప్పుకొచ్చింది కాబట్టి దానిని కూడా మినీ బైబిల్ అని పిలుస్తారు. అలా మినీ బైబిల్గా ఉన్న దాంట్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలలో 10 వచనాలు ఈ సమయమందు మీతో నేను పంచుకుంటాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. నేను చెప్పేటువంటి వాక్య భాగం యొక్క పాఠం పేరు నేను మధ్యలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ దాన్ని చెప్తాం, కానీ ఈసారి మాత్రం మధ్యలో దాన్ని అనౌన్స్ చేసి ఈ 10 వచనాలే మనం ధ్యానించుకుంటాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యెషయా గ్రంథాన్ని తీయాలని, దాన్ని ఓపెన్ చేసి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలలో 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 10 వచనాలలో 7 విషయాలు మనం నేర్చుకుంటాం 30 నిమిషాల్లో. ఆ 7 విషయాలలో మొదటి విషయం ఏమిటి అనగా, మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నట్లయితే, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని అనే మాట రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగంలో మొదటి పాయింట్, నేను దేవునిని చూచి తిని అని గ్రంథకర్త అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను దేవునిని చూచి తిని అనే పదం వాడాడు. వాస్తవంగా భూమి మీద మనిషిగా ఉన్నటువంటి వాడు ఎవడైనా దేవునిని చూడగలడా? చూస్తాడా? ఎవరో కూడా దేవునిని చూడలేరు. యెషయా గారేమో సింహాసనం రాసినటువంటి దేవుణ్ణి నేను చూశానంటున్నాడు. యెషయా గారు చూశానంటున్నాడు. పౌలు గారు ఏమని సాక్ష్యం ఇచ్చారు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఏముంటుందో తెలుసా? దేవుని గురించి మీరు ఒక మాట గుర్తుంచుకోండి. దేవుడు పరలోకంలో ఎలా ఉంటాడంటే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందులో
మనుషులంటే ఎవరు? మనుషులంటే ఎవరు? శరీరమును ఆత్మను కలిగినటువంటి వాళ్ళు మనుషులు. ఇక్కడ అంటున్నాడు మనుషుల్లో ఎవడు ఆయనను చూడలేదు. ఎప్పటికీ పౌలు గారు ఆ పత్రిక రాసేటప్పటికి మనుషులలో ఎవడు దేవుణ్ణి చూడలేదు. నెక్స్ట్ ఎవడును ఆయనను చూడ నేరడు అని రాయబడింది. పౌలు గారేమో ఎప్పుడూ కూడా ఏ మనుషుడు ఆయన్ని చూడలేదని, భవిష్యత్తులో కూడా మనిషిగా ఉన్నవాడు ఎవడూ దేవుని చూడలేడని ఈ పౌలు గారు తెలియపరిచారు. ఒక ప్రశ్న, మనం దేవునిని ఎందుకు చూడలేము? మానవుడు దేవునిని ఎందుకు చూడలేకపోతున్నాడు? సోదరు నాసరి గారు తెలియపరిచారు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలును 40 సంవత్సరాల పాటు నడిపించిన దేవునికి నమ్మకమైనటువంటి నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే మోషే. 40 సంవత్సరాల పాటు ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి దేవుని మీదే ఆనుకుని దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడి 40 సంవత్సరాల పాటు సేవ చేసినటువంటి మోషే ఒకరోజు దేవునిని ఏమని అడిగాడు అంటే వాక్య భాగములో నిర్గమాకాండము 33 అధ్యాయము 18-19 వచనాల్లో ఉంటుంది. అక్కడ మోషే అడిగాడు, అయ్యా ఒక్కసారి నీ మహిమను నాకు చూపించు. మోషే గారు దేవుడిని అడిగాడు, ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నాను అని. అప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆయన నేను చెప్పాను టైం తక్కువ కాబట్టి, ఆయన నా మంచితనం అంతా చూపిస్తా కావాలితే నేను చూపిస్తాడంట. నీకు కావాలంటే నా మంచితనం ఎంత ఉందో అంతా చూపిస్తా, నా శక్తి ఎంత ఉందో అంతా చూపిస్తా, కానీ నా ముఖాన్ని మాత్రం నీవు చూడలేవు. నా ముఖమును నీవు చూడజాలవు. నువ్వు కాదు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడు అనే మాట అక్కడ రాయబడింది. ఈ రోజుల్లో రాత్రి దేవుడు నాకు కనపడి మాట్లాడంటాడు ఒక ఆయన, రోజు దేవునితో ప్రత్యక్షంగా మాట్లాడతానంటాడు ఒక ఆయన. వాక్య ప్రకారంగా చెప్పాలంటే ఎవడు దేవునిని చూడలేదు, చూడనేరడు. మనుషులలో ఇప్పటి వరకు ఎవరు ఆయన్ని చూడలేదు. మనుషులు ఎవడైనా ఒక వాడు ఆయన చూస్తే వాడు చనిపోతాడు. మరి యెషయా గారు ఎందుకు అలా అన్నాడు? యెషయా గారు ఏమన్నాడు? నేను సింహాసనం అందు ఆసీనుడైనటువంటి దేవుని నేను చూశాను అంటున్నాడు. వాస్తవంగా యెషయా గారు నేను చూశాను అనేదాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అంటున్నాడో తెలుసా? ఈ యెషయా గ్రంథాన్ని యెషయా గారు ఎలా రాస్తున్నాడు అంటే, యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో మనం చూసినట్లయితే 1వ వచనం, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యెహోరాజు దినములలో యోదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైనటువంటి యెషయా కలిగిన దర్శనము. ఇప్పుడు ఇక్కడ యెషయా గారు ఏం చూస్తూ దీన్ని రాస్తున్నాడంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. దర్శనములో చూస్తున్నాడు, దర్శనములో కనబడిన దాన్ని రాస్తున్నాడు. కొన్ని దర్శనములో అయినా దేవుని చూడొచ్చా? యెషయాకు దేవుడు దర్శనం ద్వారా ఎందుకు తెలియపరుస్తున్నాడు? అసలు దేవుడు మనుషులకు దర్శనాలు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు నేను మా నరేష్ గారితో మాట్లాడాలనుకున్నాను. ఎదురుగా నరేష్ గారితో మాట్లాడితే బ్రదర్ నరేష్ గారిని పిలిచి నేను మాట్లాడతాను. నేను నరేష్ గారితో మాట్లాడటానికి ఫోన్ వాడతానంటే దాని అర్థం ఏంటి? ఈయన నాకు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ఫోన్ వాడుతున్నా. ఈయన ఎక్కడే ఉన్నా నేను ఫోన్ చేశాను అనుకో, మీరందరూ ఏమనుకుంటారు, ఆయన ఏమనుకుంటాడు? పైగా 2 ఫోన్లు దగ్గరుంటే సౌండ్ వచ్చేది కూడా. అలాగే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో దేవుడు యెషయాతో మాత్రమే కాదు, ఆ కాలమున్న అందరితో కూడా పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధాలుగా దర్శనం ద్వారా, కళల ద్వారా, స్వరముల ద్వారా, ప్రవక్తల ద్వారా నానా సమయాల్లో నానా విధాలుగా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడేను. అంటే ఏం మాట్లాడాలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మాట్లాడి, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ గ్రంథస్థం చేసి ముద్రేసి ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే వాక్యము ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడు.
ఆ కాలంలో సంపూర్ణమైన వాక్యం లేదు కనుక దర్శనాల ద్వారా మాట్లాడాడు. పోనీ దర్శనములైన యెషయా గారు దేవుని చూసేసాడా అంటే, ఫస్ట్ ఏమో యెషయా గారు నేను చూసి తిని అంటాడు. అదే 6వ అధ్యాయంలో యెషయా గారు 5వ వచనం కాడికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఏమంటాడండి, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివాసించున్నాను, నేను నశించితిని, రాజును సైన్యములధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. ఏమండి అక్కడ చూచితిని అనుకుంటుందంటే పాపం ఈయన ఆ మహిమను చూసి అదే ఆయన రూపం అనుకున్నాడండి. చదువుకున్నాక తిమోతి పత్రికలో దేవుడు సమీపించరాని తేజస్సులో ఉంటాడంట పరలోకంలో. ఇప్పుడు ఉదాహరణకి అంతరిక్షంలో నవగ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలలో ప్రతి గ్రహాన్ని మానవుడు దగ్గరగా చూడగలడు, ప్రతి గ్రహం మీదకి వెళ్ళగలడు. ఒక గ్రహం దగ్గరకు కూడా వెళ్ళలేడు, సూర్యుని దగ్గరికి. సూర్యుని దగ్గరికి మానవుడు ఎందుకు వెళ్ళలేడు? సూర్యుడిని మానవుడు స్పష్టంగా చూడలేకపోతున్నాడు. సూర్యుడు లేడా? ఉన్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే దాని వేడి, దాని కాంతి ముందు మానవ దేహం తట్టుకోలేదు. సూర్యుడినే చూడలేని నీవు ఆ సూర్యుడినే చేసిన దేవుణ్ణి చూసి తట్టుకుంటావా? తట్టుకోగలమా? అందుకన్నాడు నన్ను చూసి నరుడు కూడా బ్రతకడు. యెషయా అన్నాడు నేను చూశాను అనుకున్నాను. ఏంటంటే ఆయనకి ఎప్పుడు చూడండి ప్రకాశమైన వెలుగు కనిపించింది, నేను చూసి తిని అనుకుంటుంది అన్నాడు. ఇది మొదటి పాయింట్. అయితే రెండవ విషయంలో యెషయాకు దేవుడు ఒక ప్రాముఖ్యమైన సన్నివేశాన్ని చూపిస్తున్నాడు. ఆయనకి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయాకు దేవుడు చూపించేటువంటి ప్రధానమైన సన్నివేశం ఒకటి ఉంది. అది రెండవది. ఏంటది? 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో ఆయనకు చూపించే ప్రత్యేకమైన సన్నివేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని 2 రెక్కలు తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుండేవి. వారి కంఠ స్వరములు గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత. ఇక్కడ పరలోకములో దేవుడు యెషయాకి ఏం చూపిస్తుంటే ఒక సన్నివేశం చూపిస్తున్నాడు. అదేంటంటే ఆయన ప్రకాశమైనటువంటి వెలుగులో సింహాసనం మీద కూర్చుని ఉండగా కొన్ని కోట్ల దేవదూతలు అంట, శరాపులు అంటారు. అక్కడ శరాపులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకంటే మహాదూతలు, మహాదూతలైనటువంటి శరాపులు 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఆ సింహాసనం చుట్టూ కూడా కొన్ని కోట్ల మంది ఎగురుతూ సైన్యమధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తుంటే ఆ పట్టణాల పునాదులు వణికిపోతున్నాయంట. ఆయన చేసేటువంటి ఆ స్తుతి గానములతో ఆ స్థలమంతా ధూపం వేసినట్టు నిండిపోయిందట. ఇదంతా యెషయాకు దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చూపించాడు ఇదంతా? 2వ వచనంలో దేవుడు తన గొప్పతనాన్ని చూపించాడు. ఎవరికి? యెషయాకి. దేవుడు ఎప్పుడూ కూడా తాను కనపడకపోయినా తన గొప్పతనాన్ని మనుషులకు చూపిస్తాడు. ఈ రోజులలో కూడా మనం దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారముగా నమ్మకంగా జీవించాలంటే మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. ఆయన ఎంత గొప్పవాడో తెలిస్తే కదా ఆయన మీద నమ్మకం కలుగుతుంది మనకి. ఇప్పుడు యెషయా కూడా దేవుడు చెప్పినటువంటి పరిచర్య కొనసాగించాలంటే తను పిలిచే దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి. కాబట్టి అక్కడ పరలోకములో ఆయన ఎంత గొప్పగా మహిమపరచబడుతున్నాడో చూపించాడు. ఇది వచ్చి మీకు అర్థం అవ్వాలంటే వాక్యం కోసం మాత్రం చెప్తున్నాను నేను, వేరే రకమైన ఉద్దేశం కాదు. ఎలక్షన్ టైంలో నామినేషన్ వేయాలంటే నామినేషన్ వేయడానికి వెళ్ళే వ్యక్తి ఒక్కడే వెళ్ళి నామినేషన్ అయితే తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోరా? ఒక్కడే వెళ్ళేస్తే కొన్ని 10 మంది వెళ్తే తీసుకోడా? సాక్షులుగా ఉండాలి. సరే, కొన్ని 3 వెళ్ళి నామినేషన్ తీసుకుంటారు కదా. మరి 3 వెళ్ళి నామినేషన్ అయితే తీసుకునేటువంటి ఆ నామినేషన్కి 100 మంది ఎందుకు తీసుకెళ్తారు?
ఎందుకని అంటే ఆ నామినేషన్ వేసే వ్యక్తి ఎంతమందిని తీసుకెళ్తాడు అంటే అప్పుడు ఏం ఓట్ల లక్ష్యం లేదు, ఓట్లు వేసుకోరు. కానీ తీసుకెళ్లే వ్యక్తి తన వెనకాల ఎంత బలం ఉందో చూపించడానికి, ఎంతమంది నా పక్షంగా ఉన్నారు కాబట్టి నేను నామినేషన్ వేస్తున్నానని తీసుకెళ్తాను. అంటే జనాలు చూపించేది తన బలం ఎంతో చూపించడానికి. అది ఎంతవరకు వాస్తవమో కానీ దేవుడు కూడా మనుషులైనటువంటి వారికి ఆనాడు యెషయా మొదలుకొని మన వరకును కూడా ఆయన ఎంత గొప్పవాడో మనకు చూపిస్తున్నాడు. ఆయన కనపడకపోయినా ఆయన గొప్పతనం ఎంతో మనకు తెలుసు. ఎందుకు ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాడంటే అంత గొప్పవాడు నీకు తండ్రి అని నీకు అర్థం అవ్వాలి, అంత గొప్పవాడు నీకు దేవుడు అని నీకు అర్థం అవ్వాలి, అంత గొప్పవాడు దేవుడు నమ్ముకున్నావు అనే విషయం నీకు అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వటానికే దేవుడు తన గొప్పతనం అంతా అక్కడ వాక్య భాగంలో యెషయా చూపించాడు. నిజంగా దేవుడు చూపించినటువంటి ఆ గొప్పతనం అంతా యెషయా చూడగానే వెంటనే యెషయా నోటి వచ్చిన మాట ఏంటో తెలుసా? నేను అయ్యో అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఎప్పుడైతే ఆయన గొప్పతనం చూశాడో ఈయన నోటి నుంచి అయ్యో అనే పదం ఎందుకు వచ్చింది? అయ్యో అంటే ఎప్పుడంటాం ఆ పదం? ఎప్పుడంటాం? చేయవలసిన పని చేయకుండా విడిచిపెట్టేసినప్పుడు, తెలియకుండా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, నష్టం జరిగినప్పుడు అయ్యో అనే పదాన్ని వాడతాం. నిజంగా యెషయా గారికి ఆయన గొప్పతనం చూడగానే అయ్యో అనే పదం ఎందుకు తెలుసా? ఒక రకంగా ఆయన ఎప్పుడో అనుకుంటాడు, మేము పాటలు పాడితే కానీ దేవునికి మహిమ లేదు, మేము ప్రార్థన చేస్తే కానీ దేవుని గుర్తు చేసిన వాళ్ళు లేడు అనుకుని ఉంటాడు. ఇక అక్కడ చూస్తే అన్ని కోట్ల దేవదూతలు మహిమపరుస్తున్నారు, అంత ప్రాణ ప్రతిగానాలలో అంతమంది ఉత్సాహధనులతో నిరంతరము స్తుతితో నిండి ఉన్నటువంటి దేవుడు నేను కీర్తన పాఠం వరకు ఎదురు చూస్తాడంటావా? నా ఒక్కడు ఆయన మనసులో జ్ఞాపకం ఉంటాడంటావా? నిజంగా ఆయన గొప్పతనం ముందు నేనెంత, నా బ్రతికెంత? ఆయన మహిమను చూసేటప్పటికీ ఆయన స్థాయి ఆయనకు అర్థమైందండి. ఆయన గొప్పతనం చూసేటప్పటికీ నా స్థితి ఏంటి, ఇలాంటి నన్ను ఎందుకు ఆయన బిడ్డగా భావిస్తున్నాడు, ఇలాంటి నన్ను తండ్రిగా భావించమని, తండ్రిగా భావించడానికి ప్రేమిస్తున్నాడు, ఇలాంటి నన్ను ఆయన తండ్రిగా పిలవమంటున్నాడు అనే విషయం అర్థమయ్యి ఆయన అంటాడు అయ్యో అని. మూడో పాయింట్ తెలుసా? పశ్చాత్తాపం. ఒకటి, దేవుణ్ణి చూశానన్నాడు. రెండు, దేవుడు ఆయనకి తన గొప్పతనం చూపించాడు. మూడవ దాంట్లో చూసిన వ్యక్తికి పశ్చాత్తాపం కలిగింది. ఏమన్నాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. మూడవది పశ్చాత్తాపం. అయ్యా పరిశుద్ధమైనటువంటి దేవతలు నిత్యము నేను అంతలా గణపరుస్తుంటే కనీసం ఆ గణపరిచే స్థితిలో కూడా నేను సరైన అర్హత కలిగిన వాడుగా లేను. నా పెదవులు అపవిత్రమైనవి. అసలు నేను బ్రతికే మనుషులందరూ అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి మనుషులే, అలాంటి వాళ్ళ మధ్య నేను బతుకుతున్నాను అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. మూడవ పాయింట్లో ఎప్పుడైతే పశ్చాత్తాపం ఉంటుందో దేవుడు వెంటనే దానికి ఏమిస్తాడో తెలుసా? ప్రాయచిత్తం ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రాయచిత్తం. ప్రాయచిత్తం అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపం అనగా రాలయ్య గారు, పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును తెలుసుకుని మారు మనసు పొందడానికి దుఃఖపడి ఒప్పుకోవడం. ప్రాయచిత్తం అంటే చేసిన దానికి పరిహారం చెల్లించి దాన్ని తుడిసేయటం, తీసేయటం. ప్రాయచిత్తం అంటే నీవు చేసిన పాపాన్ని తుడిసేయటం. పశ్చాత్తాపం మనలో కనపడితే ప్రాయచిత్తం దేవుడు చేస్తాడు. అది ఎప్పుడైనా సరే చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు దానికి ఏం చూపిస్తాడు? ప్రాయచిత్తము చేసి పరిశుద్ధతను ఇస్తాడు. పశ్చాత్తాపడేదాకా ప్రాయచిత్తం ఉండదు. ఉంటుందా? ఇక్కడ కూడా నేను పాపము పెదవులను కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను అని చెప్పి యెషయా గారు పశ్చాత్తాపడినప్పుడు అక్కడ ఆ దర్శన రూపంలో యెషయా గారికి ప్రాయచిత్తం ఎలా జరిగింది? తర్వాత వచ్చిన చదవండి. తర్వాత వచనంలో అప్పుడు అక్కడ అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి
ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగిను, నీ దోషములు తొలగిపోయినను. ఇక్కడ ఆయన ఏం జరిగిందంట? ప్రాయశ్చిత్తం. అభ్యంతరం పదవులు గలవాడిని అంటే వెంటనే ఆ దేవతలతో, మహాదేవతలు ఒకడంట కారుతో కాలుతో నిప్పును పట్టుకొచ్చి ఆయన మూతికి తగిలించాడంట నిప్పు. ఆ మూతికి తగిలించిన తర్వాత అన్నాడు, ఇదిగో ఈ నిప్పుతో నీ పెదాలు కాల్చబడినాయి కాబట్టి ఇంకా నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది, నీ దోషములన్నీ కప్పబడి అన్నాడు. ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత దేవుడు ఆ తర్వాత వచనంలో ప్రాయశ్చిత్తం తర్వాత దేవుడు తన కోరికను, తన పనిని చూపించి చెప్పాడు. అది మనము వాక్య ప్రకారముగా చెప్పాలి అంటే 5వదిగా మనం చూస్తాం. తన కోరిక, తన పనిని దేవుడు ఆ వాక్య భాగంలో 5వ వచనంలో చెప్పాడు. సారీ, ఆ వాక్య భాగంలో 6వ వచనంలో చెప్పాడు. 8వ వచనంలో అదేమనగా, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోనని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించువేను, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇక్కడ ఉన్న వాక్య భాగంలో 5వ పాయింట్ ఏంటంటే దేవుని కోరిక. దేవుడు ఆ యెషయా గారికి ఆ ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత యెషయాతో దేవుడు అనలేదు. చూడండి అక్కడ, నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవరు వెళతారని దేవుడు అన్నప్పుడు యెషయా నీకు ప్రాయశ్చిత్తం కలిగింది కాబట్టి నువ్వు ఇల్లు అని చెప్పలేదండి. దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపితే బాగుంటుంది, ఎవరు నా నిమిత్తము ప్రకటన చేస్తే బాగుంటుంది, ఎవరు వెళతారు అని ఆలోచిస్తుంటే డైరెక్ట్గా ఎవరికి అడిగారు? యెషయా, నేనున్నాను, నన్ను పంపుము. ఈ వాక్య భాగంలో దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని బలవంతంగా పిలవడు, బలవంతంగా పంపడు. ఆదివారం ఆరాధనకు రావటం అనేది ఇష్టపూర్వకమైనదై ఉండాలి. దేవుని సేవ చేయడం అనేది ఇష్టపూర్వకమైనదై ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆదివారం ఆరాధనకు రాలా, సాయంత్రానికి కాళ్ళు చేయి పడిపోయింది, ఆ కుటుంబం వాళ్ళు నెక్స్ట్ వారం ఆరాధన మాంటారా? అది ఎలా ఉంటుందో తెలుసా? భయపెట్టి రప్పించటం. దేవుడు ఇప్పుడు కూడా బలవంతంగా భయపెట్టి తన దగ్గర రప్పించుకునేవాడు కాదు. దాని ప్రభావం తర్వాత వాడి జీవితాల్లో కనపడదు. ఇష్టపూర్వకంగా వచ్చి చేసేవాడే దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేయగలడు. ఇష్టపూర్వకంగా సేవ చేసేవాడు దేవునికి ఇష్టపూర్వకమైన పని ఎందుకు ఫలితాన్ని పొందగలడు. బలవంతంగా సేవకి వెళ్ళినా, బలవంతంగా ఆరాధనకి వెళ్ళినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు యెషయాకి ఇవన్నీ చూపించిన తర్వాత కూడా ఎవరైనా వెళ్తారా అని అందరని అడుగుతుంటే అప్పుడు ఈ డైరెక్ట్కి వెళ్ళి అడిగాడు ఏమని? నేనున్నాను, నన్ను పంపమని ఆయన ఆ దేవునితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాము. నేనున్నాను, నన్ను పంపుమనగా ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. 8వ వచనము చదువుకున్నాము కదా, నేనున్నాను, నన్ను పంపమని ఆయన అన్నప్పుడు ఆయన 9, 10 వచనాలను మా యేసత్వం గారు చదువుతారు. అందులో ఒక ప్రశ్న మనం వేసుకుందాం. చదివేయండి 9, 10. మీరు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యము చూచుదురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించమని చెప్పారు. చాలండి. ఈ వాక్య భాగంలో చూడండి, దేవుడు యెషయాను వెళ్ళి ఇశ్రాయేలులను నాశనానికి రెడీ చేయమంటున్నాడా, అంటే నాశనానికి సిద్ధపరచమంటున్నాడా, నాశనం అవ్వకుండా తప్పించమంటున్నాడా? అసలు ఇదేం సేవ నాకు అర్థం అవ్వలేదు. నేను వెళ్ళి వాళ్ళు నాశనం అయిపోయినట్టుగా రెడీ చేయి అన్నాడు. నాశనం చేయటానికి కూడా దేవుడు ప్లాన్ చేస్తాడా? ఇక్కడ అంటున్నాడు, ఈ జనులు దేవుని వాక్యమును వినేటువంటి విషయములు ఎలా ఉన్నారు అంటే, వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దాన్ని గ్రహించలేనటువంటి వారై ఉన్నారు కనుక వారు కనులు చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మారి స్వస్థత పొందకుండునట్లు. అంటే ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం కలపకూడదు అనుకుంటున్నాడు? వాళ్ళు ఎవ్వడికి స్వస్థత అనేది కలపకూడదు. వాళ్ళ హృదయాలు కొవ్వు పట్టేయాలి, కళ్ళు మూసిపోవాలి. ఇది చెయ్యి అంటారు. హృదయాలు కొవ్వొట్టేయాలట, ఒక్కడ కూడా స్వస్థత కలపకూడదంట,
కళ్ళు మూసిపోయినట్లుగా వాళ్ళు ప్రవర్తించాలి, అలాగ నువ్వు వెళ్ళి వాళ్ళకి చేయమంటాడు. ఇదేం పని? ఇలా ఎందుకు అంటున్నాడు దేవుడు? నిజమే, రక్షించడానికి మాత్రమే దేవుడు సేవకులను పంపడండి, నాశనానికి నడిపించడానికి కూడా పంపిస్తాడు. అదే పాత నిబంధన భాగంలో కష్టపడి యోనా ఎన్నన్నా బలవంత పెట్టి పంపించి పారిపోతుంటే చేప కడుపులో పడేసి 3 రోజులు బతికించి మళ్ళీ తీసి ఇనివే పట్టణానికి ఎందుకు పంపించాడు? ఏం చెప్పన్నాడు? నాశనం అయిపోతానని చెప్పడానికి అంత స్టోరీ. ఇక్కడ యెషయాకు దేవుడు ప్రత్యేకమైన దర్శనమిచ్చి తనను చూడకపోయినా తన ప్రభావం చూపించి తాను పాపని తెలుసుకున్న తర్వాత ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నాకు కోరిక ఉందని చెప్పి ఆ కోరిక నిమిత్తం నువ్వు వెళ్ళమని చెప్పి ఆ కోరిక ఏంటంటే వాళ్ళ కళ్ళు మూసిపోవాలి, ఆ కోరిక ఏంటంటే వాళ్ళ హృదయాలు పువ్వు పట్టేయాలి, ఆ కోరిక ఏంటంటే మనసు మారి ఎవ్వడు స్వస్థత పొందకూడదని. ఎందుకు దేవుడు అలాగన్నాడో తెలుసా? ఎందుకు ఆయన అలా అన్నాడు? ఎందుకు అలా అన్నాడు అంటే 6వ అధ్యాయంలో 10వ వచనం మనకు అర్థం అవ్వాలంటే 1వ అధ్యాయం 2వ వచనం మనకు అర్థం అవ్వాలి. ఏమంటది అక్కడ? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమాలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని పెంచి గొప్పవారుగా చేసి ఉన్నాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. అర్థమైంది? మీకు ఏమైందంట? ఎందుకు అలా అన్నాడు తెలుసు దేవుడు? కుందేరులో 8 సంవత్సరాలు సహోదరులు సేవ చేస్తున్నారు, మైకులు పెట్టి ప్రార్థనలు పెట్టి బైబిల్ క్లాసులు పెట్టి ఇంకా మారాలి ఇంకా మారాలి మారాలని దేవుడు సహోదరులు ఎన్నుకొని ఎంత వాక్యం ప్రకటన చేస్తుంటే వాక్యం విని కూడా అర్థం చేసుకోకుండా వాక్యానికి లోబడకుండా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించే వాళ్ళుగా ఉంటున్నారంట. వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారో దేవుడు కూడా ఏం చేయటం మొదలెట్టాడు? తిరుగుబాటు చేయటం మొదలెట్టాడు. సహజంగా ఈ స్వభావం ఉంటుందా? మనం మా రమేష్ గారు వాళ్ళు మేము అందరం కూడా శనివారం క్లాస్కి వెళ్తుంటే మధ్యలో ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి ఎగిరి కాల్లో పడి చెరువులో పడి ఫోన్ కూడా పడేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఇద్దరు నడిచేంత ఆ గట్టు పక్కన 2 కోతులు ఉంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళకుండా ఆ రాళ్ళతో కొట్టారట. వీటిని కోతుని రాళ్ళతో కొడితే కొట్టించుకుంటారా? మనం ఇద్దరు తిరిగితే తిరుగుబాటు చేయదా? ఆ 2 వచ్చి వీళ్ళ మీద పడితే వీళ్ళ ఎగిరి చెరువులో పడితే వీళ్ళ కేకలేతనికి ఎవరో వచ్చి లాగారట. ఫోన్ మాత్రం పాపం బాగైంది అనుకుంటారా? అంటే కోతికి అంత పాపమా? తిరుగుబాటు చేసి ప్రతిదాడి చేసే స్వభావం ఉంది కదా. తిరుగుబాటు చేసి ప్రతిదాడి జరగదా? మరి దేవుడు ప్రతిదాడి చేయడా? నువ్వు దేవుడిని తిరుగుబాటు చేసి దేవుడు తిరుగుబాటు చేయడా? ఇక్కడ ఈ వాక్య భాగంలో చూడండి, దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళు మారాలని చూశాను కానీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈ పాఠం పేరేంటో తెలుసా? చూసి చూసి మనసు మార్చుకోవటం. మనమే తెలుసా? చూసి చూసి మార్చుకోవటం. చూసి మార్చుకోవటం వేరు, చూసి చూసి మార్చుకోవటం వేరు. చూసి మార్చుకోవాల్సింది ఎవరు? మనం. చూసి చూసి మార్చేసుకునేది ఎవరు? దేవుడు. దేవుడు అయితే చూస్తాడండి. ఆయనకైనా ఎప్పటికైనా మనసు మారిపోద్ది. 2021లో రాలా, 22లో రాలా, 23లో రాలా, 24 కూడా రాకపోతే చూసి చూసి దేవుడు ఊరుకుంటాడా? చూసి చూసి ఆయన పరిస్థితి, ఆయన స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? ఈ యెషయా గ్రంథంలోనే దేవుడు ముందే చెప్పాడు. 5వ అధ్యాయంలో, టైం అయిపోయింది నాది, 5వ అధ్యాయంలో ఆయన ఒక ద్రాక్ష తోట నాటించాడంట. ద్రాక్ష తోట నాటిన దగ్గర నుంచి ఆయన ద్రాక్ష తోట కోసం ఎదురు చూస్తున్నాడు. చూసి 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 ఫైనల్గా దాంట్లో ఏం కనపడిందంటే కారు ద్రాక్షాలు కనపడిందంట. ఎప్పుడైతే దాని విషయంలో కారు ద్రాక్షాలు కనపడిందో చూసి చూసి ఆయన తన మనసు మార్చేసుకున్నాడు. ఏం చేశాడు? అప్పటిదాకా ఆ ద్రాక్ష చెట్టున అటిచి దాని చుట్టూ కంచేసాడు. నిజమే, పోయిన దినాలలో మీకు కరోనా రాకుండా దేవుడు కాపాడాడు. ఆ ద్రాక్ష చెట్టులో రాళ్ళన్నీ ఏరేశాడు. మీకున్న భారాలు, బలహీనతలు దేవుడిని తప్పించుంటాడు. దేవుడు మేలు పొందని కుటుంబాలు ఏమీ లేవండి ఈ రోజుల్లో. ఆయన ప్రేమ చూపించకపోతే ఈరోజు మనం ఎవరు భూమి మీద బతుకుండేవాళ్ళం కాదు. మన పిల్లలతో సంతోషంగా ఉండేవాళ్ళం కాదు. ప్రతినిత్యం మనం బయటికి వెళ్ళొస్తున్నామంటే అది దేవుడిచ్చినటువంటి కృపే. నీ కుటుంబంలో ఉన్న రాళ్ళన్నీ దేవుడు ఏరేశారు.
నీ కుటుంబాన్ని కంచెనేసాడు. అది బాగా ఫలించాలని దానికి చక్కగా బురుజు చేయించాడు. ఇంత శ్రద్ధ వహించి కంచేసి బురుజు చేసి నీళ్లు పోసి దాంట్లో రాళ్ళన్నీ ఏరేసి ఆయన చూస్తాడట. చూశాడు, ఎదుగుతుంది బాగానే. మళ్ళీ చూశాడు, బాగానే ఆకలేసింది. మళ్ళీ చూశాడు, కాయలు కాసింది. ఇన్నిసార్లు చూసి ఫైనల్గా దాని దగ్గరికి వెళ్తే దాంట్లో కారు ద్రాక్షాలు కనపడగానే ఆ చెట్టును చూసి చూసి ఆయన తన మనసు మార్చుకుని ఏం చేశాడో తెలుసా? ఏసిన కంచి తీసేశాడు. దాంట్లో రాళ్ళు ఏరటం మానేశాడు. అది నేసివేయబడినట్లుగా గాలి వదిలేశాడు. వేశాడు. దేవుడు చూసి చూసి తన మనసు మార్చేసుకున్నాడు. మనం కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నాం? దేవుడు చూసి చూసి వదిలేశాడా? లేక దేవుడు ఇంకా చూస్తూ ఉన్నాడా? దేవుడు ఒకవేళ మీ సంపూర్ణమైన మార్పు కొరకు చూసి చూసి చూసేవాడుగా ఉండి మనసు మార్చుకున్నాడా? ఆ తర్వాత మిమ్మల్ని కాపాడటం ఎవరి వల్ల కూడా కాదు. ఒకటే, అప్పుడు లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య చూశాడు. ఏం చేశాడు? జక్కయ్య చూసి వెంటనే మార్చుకున్నాడు. జక్కయ్య చూసి మార్చుకున్నాడు కనుక ఆయనకి రక్షణ వచ్చింది. మనము చూసి ఈరోజు కన్నా వాక్యాన్ని బట్టి మనం మార్చుకుంటే మన జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. అలా కాక మనం చూసి మార్చుకోకపోతే చూసి చూసి ఆయనే మార్చుకుంటాడు. అప్పుడు మన హృదయాలు కొవ్వు పట్టేసిన హృదయాలాగా అయిపోతాయి. కళ్ళు మూసుని ప్రవర్తిస్తాం. మారు మనసు పొంది స్వస్థత కొరకు ఎదురు చూసిన స్వస్థత అనేది మనకి కలగదు. అలాంటి ఆలోచన కూడా దేవుడు చేస్తున్నాడు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం వెళ్లకుండా ఉండాలి. కింద వచ్చిన చదువుకుంటే యెషయా గారు ఏమన్నాడు తెలుసా? వెళ్ళి వాళ్ళ హృదయాలు కొవ్వు పట్టేయాలి, వాళ్ళకు మనసు మారకుండా స్వస్థత పొందకూడదు, వాళ్ళు కళ్ళు మూసిపోయినట్టుగా ఉండాలి, అలా చేయమని చెప్తే ఈయన అన్నాడు యెషయా గారు, అయ్యా ఎన్నాళ్ళు చేయనది అన్నాడు. ఎన్నాళ్ళు? ఎంతకాలం అలా నేను అలా తయారు చేయను, ఎంతకాలం అలా ఉంటాను.